సామాన్లు అందుకో. ఓకే. ఇవాళ మొత్తం మనం కేరళ వెళ్ళిపోతున్నాం. అవును, థాయిలాండ్కి వెళ్లే ముందు కేరళ విజిట్ చేద్దాం. అంటే కేరళ వంటకాలు. నాకు మామూలుగానే ఇడియప్పం అంటే ఇష్టం, మళ్ళీ టమాటా ఇడియప్పం అంటున్నావు. ఆ గిన్నె ఎక్కించు, చూసుకోమాలా నువ్వే. పొయ్యి వెలిగించు. ఇగో గిన్నె నీళ్ళే, ఫస్ట్ గిన్నె నీళ్ళే. టమాటా ప్యూరీ పోయినా, టమాటా ప్యూరీ వాటర్లో పోయా. టమాటా ప్యూరీ తర్వాత కొబ్బరి పాలు, కరియా, పసుపు, థాయిలాండ్ ఎవరైనా థాయి భాష ఏదో ఒకటి ఉంటుందిగా, అది కూడా నేర్పేవాడు ఎవడైనా ఉంటే బాగుంది. థాయ్ భాష కావాలి నీకు. అలా ఉండదు, థాయి భాష అలా ఉండదు. ఒక పాళ్ళు బియ్యం పిండి అనుకో, 1.5 పాళ్ళు ద్రవాలు ఉండాలి. అంటే టమాటా ప్యూరీ కానీ, కొబ్బరి పాలు కానీ, మంచినీళ్ళు కానీ అన్ని కలిపి 1.5 పాళ్ళు ఉండాలి. ఇప్పుడు ఈ బియ్యం పిండి అందులో బాగా మరిగిన తర్వాత బియ్యం పిండి వేసి బాగా కలిపి పప్పు గుత్తితో బాగా మెదిపి ఆ యంత్రంలో వేసి ఒక్కొక్క అరిటాకు మీద ఇడియాప్పం వేయాలి. తర్వాత ఆవిరి పట్టించాలి. వెయ్యి, కొంచెం కొంచెం వేసుకుంటూ వెళ్ళు. ఎడం చేతితో వేయాలి, కుడి చేతితో కలపాలి. ఇటు తీసుకురా, ఇక్కడ తీసుకురా, చెప్తా. ఆవిరి పాత్ర పొయ్యి మీద ఎక్కించరా. నీళ్ళున్నాయా? పొయ్యి ఎక్కించు. ఇందులో ఒక పిండి వేయి. ఇట్లా పట్టుకొని నేను చేస్తాను. అక్కడ పెట్టుకోరా. ఇది కానీ ఇడియప్పం వేసి నీళ్ళల్లో మరిగించి తింటే చాలు, వెయ్యి. ఒక్కొక్క అరిటాకు పరిచేసి ఒక్కొక్క అరిటాకు మీద వెయ్యి. ఒక్క రౌండ్ వేసి ఇలా కట్ చేసే కత్తి అని అందుకో, చెంచా కానీ కత్తి కానీ నడేస్తానులే బాబాయ్. ఇలా పెట్టి ఇలా పెట్టి ఒక్క రౌండ్ తిప్పితే చాలు. చాలా కట్ చేయి, ఎక్కువ వేయద్దు, మళ్ళీ రాదు. ఆవిరి పాత్ర మూర్తి.
10 నుంచి 15 నిమిషాలు వదిలేస్తే సరిపోతుంది. ఇగో ఈ అటు పెట్టు. 10 నుంచి 15 నిమిషాలు అయినాక ఆ ఇడియప్పం తీసి దాని మీద టమాటా ముక్కలు ఆ కొబ్బరి కూర వేసి అయిపోతుంది అంతేనా? అంతే. ప్లేట్ అందుకో, చిన్న ప్లేట్. ఇడియాప్పం తీ. ఆహా, ఇడియప్పం మామూలుగా లేదుగా. కేరళ వాళ్ళు కూడా మళ్ళా చేయలేరు బాబోయ్. కొబ్బరి కూరు టమాటాలు. కొబ్బరి కూరతో డెకరేషన్, టమాటాలతో డెకరేషన్ అంటాం అంతేనా? ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా తినొచ్చు, కుర్మా వేసుకుని తినొచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది. ముందుగా గిన్నెలో నీళ్లు పోసి అందులో టమాటా గుజ్జు, కొబ్బరి పాలు, చక్కెర, పసుపు, ఉప్పు వేసి ఒకసారి కలిపి మరిగించుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న మిశ్రమంలో బియ్య పిండి వేస్తూ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అచ్చులో మనం ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని పెట్టి అరిటాకులో ఇడియప్పంలాగా వేసి ఆవిరి పాత్రలో పెట్టి 10 నుంచి 25 నిమిషాలు ఆవిరి పట్టించి పైనుంచి టమాటా ముక్కలు, కొబ్బరి తురుము వేసుకుంటే టమాటా ఇడియప్పం రెడీ.